శాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఉద్యోగులు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 20,000 మందికి పైగా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారని, అధికారంలోకి వచ్చాక విస్మరించడం తగదని అన్నారు. సమగ్ర శిక్షలోని అన్ని విభాగాల నుండి దాదాపు 400 మంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. గత 20 సంవత్సరాల నుండి విద్యాశాఖలో సమగ్ర శిక్ష నుండి మేము ఆల్ వింగ్స్ తరఫున విద్యాశాఖలో పనిచేస్తున్నాము. మాకు చాలని జీతాలతో పనిచేయడం వల్ల మాకు బతుకు తెరువు కష్టంగా ఉంది. గత సంవత్సరంలో మేము ఇదే డిసెంబర్ నెలలో మేము ధర్నా చేయడం జరిగింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఫలితాలు రాకపోవడం వల్ల గత సంవత్సరంలో మేము ఈ డిసెంబర్ నెలలో మేము ధర్నా చేసిన క్రమంలో మాకు హన్మకొండ దగ్గర ఏకశిలపాక దగ్గరకు వచ్చేసిన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మేము మీది పెద్ద సమస్య కాదు, మేము చేయాలనుకుంటే మేము ఒకవేళ మీ సమస్యనే కాదు, ఇది చేయాలనుకుంటే ఒక టీ తాగేంత సమయంలో ఈ సమస్యను సాల్వ్ చేయవచ్చు. ఒకవేళ మేము అధికారంలోకి వచ్చినట్లయితే కంపల్సరీ మేము ఒక 100 రోజులలో మేము ఈ సమస్యను సాల్వ్ చేసి మేము అందరినీ పిలిచి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది, మీకు హామీ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అని మాకు చెప్పడం జరిగింది. మరి దాన్ని నమ్మి మేము అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు సంవత్సరం అవుతుంది, 100 రోజులు పోయింది, సంవత్సరం అయినా ఎలాంటి మాకు లాభం జరగకపోవడం వల్ల మేము ఇప్పుడు ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది. గతంలో ఈ విధంగా మేము మోసపోయినామో ఈ సంవత్సరం ఇప్పుడు కూడా మేము అదే మోసపోయినామని అనుకుంటున్నాము. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం గారికి, కంపల్సరీ ఇప్పుడు రాబోయే ఈ 5-6 రోజులలో అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడి మాకు హామీ ఇస్తారన్న మేము కాన్ఫిడెన్స్తోనే ఉన్నాము. అందుకే ఈరోజు మేము సమ్మెలోకి వెళ్తున్నాము. కాకుంటే రేపటి నుండి మేము సమ్మెలోకి దిగడానికి కూడా మేము సిద్ధపడినాము. మా మిత్రులందరూ అమర దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాము. సమ్మె చేస్తున్నాము. మేము ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మాకు సరైన జీతాలు లేవు. మాకు యనమల రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ మేము ఎలక్షన్ ముందు అందరం ఇలాగే ధర్నా చేశాము. మాకు యనమల రేవంత్ రెడ్డి గారు మాకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాట మేరకు మేము మళ్ళీ ఈ సమ్మెను చేయడం జరుగుతుంది. మాకు చాలని జీతాలతో మేమందరము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మేము ఎస్ఎస్ఏలో చాలా రకాల వింగ్స్ ఉన్నాయి. అందరికీ రకరకాల జీతాలతోని ఇబ్బంది పడుతున్నాము. అందుకని మాకు న్యాయమైన కోరికలే మా ఉన్నాయి, ఇబ్బందిపరమైన కోరికలు ఏం లేవు. మాకు రేవంత్ రెడ్డి గారు మాకు రెగ్యులరైజ్ చేసి మా యొక్క జీవితాలకు వెలుగు తేవాలని మేము కోరుకుంటున్నాం. శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. సమగ్ర శిక్ష ఉద్యోగులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గత 2 రోజులు, ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. వారికి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ పక్షాన పూర్తి మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి ధర్మ సమాజ్ పార్టీ ఏం చెప్తుంది, మరి ఏం డిమాండ్ చేస్తుందంటే సమగ్ర ఉద్యోగులు అనేటోళ్ళు మరి వాళ్ళు 18 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు తీసుకున్నది కూడా డిగ్రీ పాస్ అయి బీఈడీ చేసి టీటీసీ చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళను కూడా తీసుకోవడం జరిగింది. అంటే మా జీవితానికి పూర్తి భరోసా, రేపు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఉద్యోగంలో జాయిన్ అయిన వీళ్ళను ప్రభుత్వం తీసుకున్నట్టే తీసుకొని కంచంలో అన్నం వేసి మట్టి కొడతారు వాళ్ళు. ఇది ఏహమైన చర్య, ఇది దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీకి తెలిసినా కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీఎం గారు తెలిసినా కానీ ఈ విధంగా వీళ్ళ మీద ద్వంద్వ వైఖరిగా ప్రవర్తించడం ఇది ఏహమైన చర్య, ఇది మోసపూరితమైన ఆలోచన అని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఖచ్చితంగా సమగ్ర ఉద్యోగులందరికీ మరి ఖచ్చితంగా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి.
ఇంతకుముందు ఆ జూనియర్ లెక్చరర్లను చేసినట్టు, లేకపోతే మరి ఖచ్చితంగా వీళ్ళు వేరే ఎగ్జామ్స్ రాసిన దీంట్లో పనిచేస్తున్నారు, మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కనుక దీనికి సంబంధించిన ఏ ఉద్యోగాలు పడ్డా కానీ వీళ్ళకు వేటేజ్ కల్పించాలి, ఆ విధంగా కల్పించలేకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరి వీళ్ళకు ఆరోగ్య బీమా 10 లక్షలు ఇవ్వాలి, జీవిత బీమా 20 లక్షలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వీళ్ళ జీవితానికి భరోసా, ఒక్కొక్కరు కనీసం మరి వాళ్ళ జీవితకాలం ఇదే పని చేస్తారు కనుక వాళ్ళకు భరోసా ఉండాలంటే 20 లక్షల రూపాయలు జీవిత బీమా ఇవ్వాలి. ఈ విధంగా సమగ్ర ఉద్యోగుల సర్వేను, ఉద్యోగులను సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ మరి ప్రభుత్వమే ఆదుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. ఆ రెగ్యులరైజ్ చేసేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళ వెంటుంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అనేక సార్లు వీళ్ళు నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేయడం జరిగింది. వీటన్నిటిలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి మాట్లాడిర్రు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేరా అని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది, ఈ అసెంబ్లీలో ఇప్పటికైనా మీరు ప్రవేశపెట్టండి, తీర్మానం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ కూర్చుండి కల్లిబొల్లి మాటలు చెప్పిర్రు, మళ్ళీ గద్దెనెక్కినాక మళ్ళీ దొరలెక్కనే చేస్తారు. మీరు దొరలు ఒకటై మా జీవితాలతో ఆడుకుంటారా, మరి మా జీవితాలను మారుస్తారా అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. పేద మధ్య తరగతి మరి అగ్రవర్ణాల్లో పేదలు ఈ ఉద్యోగాలు చేస్తారు. మరి వాళ్ళకు బాగా ఉంటే మీలా కాంట్రాక్టులు పట్టుకొని మంచి కాళేశ్వరంలో లేకుంటే మూసి నది లాంటి వాళ్ళు కూడా చేసేవాళ్ళు కదా, మరి వాళ్ళ జీవితాలు మీకు కనిపిస్తలేవా అని సందర్భంగా నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఈ పోరాటానికి ధర్మ సమాజ్ పార్టీ నిరంతరం వీళ్ళని చూసుకుంటూ వీళ్ళు ఏ పోరాటం చేస్తే ఆ పోరాటానికి మద్దతు తెలుపుతామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.